మైనింగ్ అంశం చుట్టూ తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీ అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ ఇష్టారీతిన దోచుకుంటోందంటూ బీఆర్ఎస్ చేసిన ఆందోళనలతోటి అసెంబ్లీ అట్టుడికింది. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్పాక్ దగ్గర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభలోనూ ఆందోళన తెలిపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేసింది గులాబీ పార్టీ. ఈ అంశంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పటికీ హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయితే బీఆర్ఎస్ కోరితే సిబిఐ విచారణకైనా సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు హౌస్ కమిటీకి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు సీఎం రేవంత్. సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష, ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై అసెంబ్లీ రగులుతుంది. 2 రోజుల నుంచి హౌస్ కమిటీ కోసం పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈరోజు సస్పెన్షన్కి గురయ్యారు. దాంతోపాటు కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తూ ప్రభుత్వం స్పీకర్ నిర్ణయం కూడా తీసుకున్నారు. 2 రోజులుగా కేవలం హౌస్ కమిటీయే కావాలని బీఆర్ఎస్ పోరాడుతుంది. నిన్నంతా కూడా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ రావు వర్సెస్ వివేక్, హరీష్ రావు వర్సెస్ సీఎం, ఇలా రకరకాలుగా మాటల యుద్ధం నడిచింది. ఖచ్చితంగా హౌస్ కమిటీ వేస్తేనే ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్తూ నిన్నటి నుంచి కూడా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోడియం దగ్గరికి వెళ్తున్నారు, పోడియం దగ్గర కూర్చుంటున్నారు. కంటిన్యూస్గా నినాదాలు ఇస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభను నడవనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు నిన్నటి నుంచి కూడా హౌస్ కమిటీ కోసం. ఈరోజు కూడా సభ మొదలు కాగానే బీఆర్ఎస్ సభ్యులు మళ్ళీ సేమ్ సీన్ క్రియేట్ చేశారు. స్లోగన్స్ ఇస్తూ సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పదే అధికార పార్టీ రిక్వెస్ట్ చేసింది, అయినప్పటికీ కూడా హౌస్ కమిటీ కావాలనే డిమాండ్ చేశారు. మధ్యలో ఇంకో అడుగు ముందుకేసి 19 ఇష్యూస్కి సంబంధించినటువంటి ఈ మధ్యలో బీఆర్ఎస్ బయటపెట్టినటువంటి 19 కుంభకోణాల్లో కూడా హౌస్ కమిటీస్ వేయాలి, వాటిల్లో కూడా విచారణ జరపాలి అన్నారు. ఇక ప్రతిపక్షంపైకి అధికార పార్టీ దాడి చేసింది, మాటలు యుద్ధం చేసింది. వన్ సైడెడ్గా పూర్తిగా ఈరోజంతా కూడా సభ నడిచింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సభ్యులంతా కూడా మైక్ లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు, నిలబడి కూర్చొని స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు. అధికార పార్టీ నుంచి 10ల సంఖ్యలో సభ్యులంతా కూడా మాట్లాడుతూ ఎదురు దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చివరిగా కల్పించుకొని సభను సజావుగా నడవనివ్వకపోతే సస్పెండ్ చేయాలని కోరారు. స్పీకర్ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ గొడవ చేస్తున్నటువంటి, ఆందోళన చేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. ఇక రేపు మాత్రమే అసెంబ్లీ చివరి రోజు, అసెంబ్లీ బడ్జెట్ ఆమోదింపజేసే రోజు కాబట్టి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం బీఆర్ఎస్కి లేదు. కాబట్టి ప్యారలల్గా ఏదైనా యాక్టివిటీ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్, అక్కడ జరుగుతున్నటువంటి క్రషర్ ప్లాంట్స్, ఆ వ్యవహారాలని స్వయంగా వెళ్ళి విజిట్ చేసి ప్రజలకు వివరించడం, లేదంటే తెలంగాణ భవన్లోనే దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గర బైఠాయించి నిరసన తెలపడం, ఇలా రకరకాల కార్యక్రమాలను ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో సహా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే కూర్చొని రేపటి కార్యక్రమం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. రైట్ రాకేష్.